హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే స్టఫ్డ్ పొటాటో అండి. ఈ రెసిపీ ఎంత బాగుంటుంది, మెయిన్గా చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. రెస్టారెంట్లో స్పెషల్ డిష్ ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మిస్ కావద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ అండి. ఈ రెసిపీ నేను బయట తిన్నా అండి. బయట తిని అక్కడ వాళ్ళని అడిగి మరీ నేర్చుకున్నాను. వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేశానండి. సూపర్గా వచ్చింది. అసలు ఎంత నచ్చిందో నాకైతే చాలా నచ్చింది. అది మీకు పరిచయం చేయాలనిపించింది. పూర్తిగా నేను కనుక్కొని ఎలా చేశారు, ఏంటి, దేంతో చేశారు అని చెప్పి పూర్తిగా అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఈరోజు మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నా అండి. మేము నాన్నతో తిన్నాము, ఇంకా అద్భుతమే, అంత బాగుండండి. చూడండి, 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇవన్నీ మనం కంపల్సరీగా వాడేటువంటి మసాలాలు అండి. ఇంకా ఈజీ మెథడ్లో ఈరోజు చేయించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న రిక్వెస్ట్, అయితే కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి. ఓకే అండి. ఇవి అన్ని ఈక్వల్ గా ఉండే ఆలుగడ్డలు తీసుకొని ఇలా మధ్యలోది తీసేయాలండి. ఇట్లా హోల్ చేసుకోవాలి. నేను ఎలా చేశాను అనేది చూపిస్తా. అన్ని చూపిస్తే లేట్ అవుతుంది అని చెప్పి నేను ఒక 3 ఆలుగడ్డలు ఇలా హోల్స్ చేసి పెట్టాను. ఇంకా చూడండి, ఈక్వల్గా ఇలా కట్ చేసుకోవాలి. పొట్టు తీసేయాలండి. పచ్చి ఆలుగడ్డలు కొంచెం పెద్ద సైజుగా లావుగా ఉండేటి చూసి తీసుకోండి. నైఫ్తో కొంచెం ఇలా ఫస్ట్ తీసేయాలండి. ఇలా కొంచెం తీసిన తర్వాత మెల్లగా ఇలా నైఫ్ని తిప్పుతూ ఉంటే హోల్ అయిపోతుందండి. స్లోగా తిప్పాలి. నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి ఇలా తీసిన తర్వాత. ఎందుకంటే ఆలుగడ్డ నల్లగా అయిపోతుంది. నల్లగా కాకుండా ఉండడానికి మనం నీళ్ళల్లో వేసి ఉంచేసుకోవాలి. ఎంత ఈజీగా వచ్చేసింది. కొంచెం జాగ్రత్త అండి, నైఫ్ మనకు కుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్త పడి ఇలా లోపలంతా ఆలు తీసేయాలి. చూసారా? ఇది ఉప్పు నీళ్ళల్లో వేసి పెడుతున్నా అండి. కొంచెము ఉప్పు నీళ్ళల్లో నానితే టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఆన్ చేసేసి 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఇంకొక చిన్న కడాయి తీసుకున్నా, కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు మనం ఇది మధ్యలో నుండి తీసిన ఆలు ఉంటుంది కదా, ఈ ఆయిల్లో వేసేసుకొని ఇది సైడ్కి ఫ్రై చేయాలి. ఇందులో వాటర్ అంతా తీసేయాలి. ఈ ఆలుగడ్డలు ఆయిల్లో వేసేద్దాం. వాటర్ లేకుండా ఇట్లా ఉల్టా తిప్పి మనము నీళ్ళల్లో నుండి తీయాలండి. మంచి అన్ని వైపులా తిప్పుతూ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుందండి. ఈలోపు ఈ ఆలుగడ్డ కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ అన్ని డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను ఇలా కడాయిలో ఫ్రై చేస్తున్నాను. లైట్గా ఆయిల్ వేసేసి ఆలుగడ్డలు ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి. గ్రేవీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నా. 3 టమాటాలు తీసుకున్నా అండి. కొంచెము బ్రౌన్ ఆనియన్ లేకుండా నార్మల్ ఆనియన్ అయినా ఒక పెద్ద గడ్డ తీసుకోండి. తర్వాత కొంచెం కాజు ఇందులో వేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి ఇవి రెండో వైపు తిప్పుదాం. ఇలా మంచి కలర్ రావాలి. చూసారా? ఈ ఆలు మెత్తగా విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి. కొంచెం స్పూన్తో మెత్తగా నిద్దాం. ఈ లోపు ఇది కొంచెం చల్లారుతుందండి. పన్నీరు 200 grams పన్నీర్ తీసుకున్నాను. ఇది తురుముకోవాలి.
100 గ్రామ్స్ వరకు తురిమానండి. ఒక సగం ముక్క తురిమాను, మిగతాది అలాగే ఉంచాను. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆలు వేసుకోవాలి. ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ అండి, డ్రై ఫ్రూట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ కారం తీసుకున్నా అండి. ఇందులో కొంచెం కారం వేసేసుకున్నా. జస్ట్ కొంచెం ధనియాల పొడి అండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెము జీలకర్ర పొడి అండి, వేంపి పొడి వేసిన జీలకర్ర పొడి. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు వేయడం ఎందుకంటే బైండింగ్ కోసం అండి. ఈ ఆలు వేయడం వల్ల పన్నీర్ ఇలా ముద్దకు వచ్చేస్తుంది. ఆలుగడ్డలు రెడీ అయిపోయినాయి. ఇటువైపు అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనం ఆలు వేయలేదనుకోండి, దీనికి బైండింగ్ కోసం కొంచెము మైదా యాడ్ చేసుకోవాలి. మైదా కంటే ఇప్పుడు మనకి ఇందులో మిగిలిపోయిన ఆలు ఉంటది కదండి, చక్కగా అది వేసేసుకొని ఇలా కలుపుకోవడం బెటర్. ఇలా ముద్దకొచ్చేంత వరకు కలపాలండి. చూడండి ఇలా ముద్దకొస్తుంది. ఇలా ఇది పక్కన పెట్టేసి ఇందులోకి సైడ్కి మనము ఆలుగడ్డలు తీసేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మనకు ఆయిల్ ఎక్కువైతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకోవచ్చండి. మనం ఏదైనా వెజ్ కర్రీస్ లోకి వాడుకోవచ్చు. కొంచెం ఆయిల్ తీస్తున్నాండి నేను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్లో ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నా. మరి ఎక్కువ కాదు, లైట్ గా కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. లైట్ గా కలర్ వస్తే సరిపోతుందండి. 2 టీ స్పూన్ల పెరుగు తీసుకున్నా అండి. కొంచెం ఇలా బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మొత్తంగా నేనైతే 1 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. కారం కూడా మీరు తినే ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇదంతా ఒకసారి కలిపి పెట్టేసుకోవాలండి. పెరుగులో నానడం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నేను అది చేసే లోపు ఇది బ్రౌన్ అయిపోయినాయండి. బ్రౌన్ అయినా పర్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ మసాలా ఇందులో వేసేసుకున్నాం ఆయిల్. ఇప్పుడు కాస్త పసుపు అండి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు జస్ట్ కొంచెం కసూరి మెంతి అండి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఉడికించుకోవాలండి. అంతా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉడికిద్దామండి. స్టవ్ కూడా పూర్తి సిమ్లో పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు ఉడికించానండి. ఎందుకంటే టమాటాలు మనం పచ్చి వేసాము కాబట్టి ఈ పచ్చివాసన పోవాలి కదా, అందుకని ఒక 2 నిమిషాలు ఉడికించాను. ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెము మన మిక్సీ జార్ కడిగినటువంటి వాటర్ వేసేసుకుందాం. ఈ టైంలో సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసుకుందాం. 1 మిర్చి వేసాను. మిరపకాయలు మీకు ఘాటుని బట్టి ఎన్ని ఇష్టం ఉంటే అని వేసుకోండి. ఇప్పుడు ఉప్పులు కారాలు ఒక్కసారి చెక్ చేసుకొని అవసరం ఉంటే యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోతాయి, మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు. మూత పెట్టేస్తున్నా అండి. స్టవ్ మాత్రం సిమ్ లోనే ఉంది. ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలాని స్టఫ్ చేద్దాం. ఇలా అన్ని స్టఫ్ చేసుకోవాలండి నిండుగా. చూడండి అన్నిట్లో నింపేశాను. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలో
ఆలుగడ్డలు వేసేసుకుందాం. కొంచెం ఈ సూప్లో ఉడకాలి, ఆలుగడ్డకు ఈ మసాలా అంతా పట్టాలండి. ఈ మిగిలింది కూడా పైనుండి వేసేసుకుందాం. పన్నీర్ గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడ్డానికి కలర్ఫుల్ ఉంటుంది, తినడానికి సూపర్ ఉంటుందండి. అయితే రెండు వైపులా తిప్పుతూ ఒక 5 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి, హైలో పెట్టొద్దండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ సిమ్లో రెండు వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. చూద్దామండి. ఓ పర్ఫెక్ట్గా రెడీ అయింది. రెండో వైపు తిప్పుదాం. మళ్ళీ మూత పెట్టేస్తున్నా అండి. చూద్దామండి. రెండో వైపు కూడా ఉడికింది. కరెక్ట్గా 5 నిమిషాలు ఉడికించానండి. ఎందుకంటే ముందుగా మనకు ఆయిల్లో ఉడికాయి కాబట్టి మరి ఎక్కువ టైం ఏం పట్టదు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పైనండి చక్కగా కొత్తిమీర జల్లేసుకుందాం. ఇది ఎలా సర్వ్ చేయాలంటే ఒక్కొక్క ఆలుగడ్డలో రౌండ్గా 3 పీసెస్ కట్ చేయాలి. రౌండ్గా అండి, మధ్యలో స్టఫ్ చేసింది వస్తుంది. ఆ రౌండ్గా వచ్చిన తర్వాత అది ఒక్కొక్క పీస్ పైన గ్రేవీ వేసి సర్వ్ చేయాలండి. చూసారు కదండి, సూపర్గా స్టఫ్డ్ ఆలు కర్రీ చేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. మేమైతే తిని చూసాము. తిన్న తర్వాత చెప్పాను కదండి, మళ్ళీ ఒకసారి ట్రై చేసి పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతనే ఆ రెసిపీ మీకు పరిచయం చేయాలనిపించింది. అందుకే పరిచయం చేస్తున్నా. నాన్తో కానీ చపాతీతో కానీ సూపర్ గా ఉంటది. ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.